మెగా ఫుడ్ పార్క్ అంట. సో, మెగా ఫుడ్ పార్క్. సో, ఇప్పటివరకు మనం చూసాం. మెగా టెక్స్టైల్ పార్క్స్ చూసాము. ఇప్పుడు మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి అంశం క్లియర్ గదా! సో, ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏర్పాటు చేశారు? అనేటువంటి అంశం మనం చూసుకుంటే బుగ్గపాడు. సో, తెలంగాణలో సత్తుపల్లికి దగ్గర. సో, తెలంగాణలో మనకి లైక్ సత్తుపల్లి. ఖమ్మం జిల్లాకి దగ్గరన సత్తుపల్లి అని ఉంటుంది. ఆ సత్తుపల్లికి దగ్గరన ఈ బుగ్గపాడు అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. సో, అక్కడ మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అర్థమైందా? సో, డిసెంబర్‌లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆవిష్కరణ మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఓపెన్ చేసుకున్నాం. ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో, దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అండి? ఈ మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? అంటే రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో, ఆ పంటని మనం భద్రపరుచుకోవచ్చు. సో, దీనిలో కోల్డ్ స్టోరేజెస్ అనేటువంటివి ఉంటాయండి. అర్థమైందా? సో, రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో, సో, అది పాడవ్వకుండా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా ఆ పండించినటువంటి పంటను మనము కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరచవచ్చు. ఆ కోల్డ్ స్టోరేజెస్ ఎక్కడున్నాయి? మెగా ఫుడ్ పార్క్‌లో ఉండటం జరిగింది. అర్థమైందా? సో, ఇంకా ఈ మెగా ఫుడ్ పార్క్ ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి జిల్లాలు మనం చూసుకుంటే లైక్ ఈ ఖమ్మం, ఈ భద్రాద్రి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వారు ఎక్కువగా లబ్ధి పొందుతారు. కారణం ఏంటి అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మామిడి పంట గానీ, మామిడికాయలు, బొప్పాయ, జామ, డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా ఎండు మిరపకాయలను ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తక్కువ టైంలో కుళ్ళిపోయేటువంటివి కాబట్టి సో దీనివలన ఈ ప్రజలు, ఈ జిల్లాకి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందే ఆస్కారం కనిపిస్తూ ఉంది.